సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు, హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. సో ఎందుకోసం అరెస్ట్ చేశారనేసి అంటే తప్పు చేసినోడు ఎప్పుడు కూడా తప్పించుకోలేడండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడి ప్రవర్తన, దౌర్జన్యం, దుర్మార్గం, పెద్ద పెద్ద డెన్లు పెట్టి పంచాయతీలు కూడా చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే అప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగినందుకు ఆయన అందులో ఉన్నటువంటి ఆఫీస్లో చేస్తున్నటువంటి వ్యక్తి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన త్రూ కేసు పెట్టారు. అప్పట్లో ఆ వ్యక్తిని ఇతను బెదిరించి నిన్న కాంప్రమైజ్ చేయించారు. అది తెలిసి నిఘా వర్గాలకు తెలిసిపోయి ఆయన బెదిరించాడు కాబట్టి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. వాళ్ళ తప్పు ఎవడు చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ అలా చూస్తూనే ఉంటుంది, ఒప్పుకోరంత సామాన్యంగా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. సార్ అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇట్లా ఒక పార్టీని తొక్కడం లేకుంటే వీళ్ళని ఇట్లా చేయాలి అనే కక్షపూరితం కోసమే రాజకీయం చేస్తున్నారా, లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం పదవిలోకి వచ్చారా అనేసి మాట్లాడడం జరుగుతుంది కదా, దాని గురించి. ఇప్పుడు కాదు, కక్షపూరిత రాజకీయం చేస్తే పథకాల గురించి ఎవడు అడగడా? ఎందుకు అడగడు? నేను కూడా అడుగుతా. ఆ జైలు కార్యక్రమాలకని వీటికి ముడిపెట్టకూడదు. ఆ ఒక్కదాని వల్ల మొత్తం పక్కకు పోతుందండి. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైపోయారా బాబు అని పడగరా? ఎవరు అడుగుతారు కదా. కక్షపూరితం లేదు, ఏం లేదు. వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలకే ఇప్పుడు అరెస్టులు, అంతే. వాళ్ళ అగైనెస్ట్ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అలా మాట్లాడారు అంటే తప్పు మళ్ళీ అతను కూడా చేశారు సార్. వేరే వాళ్ళు ఇట్లా వీళ్ళు వాళ్ళని పేర్లు వస్తున్నాయి కదా కొందరు, సో వాళ్ళ ఏమన్నా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్? ఎవరు తప్పు చేసినా తప్పించుకునే అవకాశమే లేదు. వైసీపీ నాయకులంతా కూడా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటాడు, మనం ఏం చేసినా చెల్లిపోద్దులే అని. అప్పుడు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇప్పుడు బయటకు వస్తాయి. వాళ్ళు చేసిన దోపిడీ బయటపడుతుంది, దొంగతనాలు బయటపడతాయి. అన్నీ బయటపడిన తర్వాత ఒక్కరు జైలుకి పోవాల్సిందే. ఇప్పుడు ఏపీలో వల్లభనేని గారిని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేశారు కదా, సో ఎందుకోసం అరెస్ట్ చేశారు అతన్ని? వాడు చేసిన పాపాలు ఘోరాలు అట్టున్నాయి. పాపాలు మామూలు పాపాలు అట్ట పాపాలు చేశాడు. ఏమేమి చేశాడు? చంద్రబాబు నాయుడు భార్యని తిట్టాడా? పార్టీ ఆఫీస్ తగలబెట్టాడా? పార్టీ ఆఫీస్ అంటే తల్లి లాంటిది అది. ఆ పార్టీకి ఏ పార్టీ అయినా కానీ, ఆ పార్టీకైనా ఈ పార్టీకైనా ఆఫీసు తల్లి లాంటిది. దాన్ని తగలబెట్టడం అంత దారుణం. అది లేట్ అయింది అరెస్ట్ చేయటం, ఇంకా లేట్ అయింది. ఎప్పుడు అరెస్ట్ చేయాలి వాడిని? ఎదవలో ఉన్నారు ఎదవ వాడు. అయితే మరి వైసీపీ నాయకులు ఏమంటారంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్స్ ముందు ప్రజలకి హామీలు ఇచ్చారు కదా, వాటి మీద ఫోకస్ చేయకుండా మమ్మల్ని ఫోకస్ చేసి ఇట్లా కక్షపూరిత రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి అంటారు. ఇప్పుడు కాదు, గెలిచిన 3 రోజు చేయాలా? అది చట్టబద్ధంగా పోవాలా, దాని ప్రకారం పోవాలని 8 రోజులు వెయిటింగ్, 8 నెలలు. నిన్న ఒక కంప్యూటర్ ఆపరేటర్ వాడిని బెదిరించి ఆయన చేసి వాడిని ఆ కేసు పెట్టాడు కదా. అప్పుడు తగలబెట్టినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ వాడిని వర్షాన్ని వాడిని బెదిరించి చేసి వాడిని కిడ్నాప్ చేస్తే వాడు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇది పక్క ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు. లేకపోతే 3 నెలల నాట చేయొచ్చుగా. ఆధారాలతో పాటు చేశారు, తప్పు లేదు వాడిని అరెస్ట్ చేయడంలో.